వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి కొత్త ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా వారం రోజుల్లో ఇంకా రాబోతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీకి కొత్త ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. వారం రోజుల్లో ఇంకా ఇక్కడికి రాబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇంతకీ ఆ కొత్త ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఆ కొత్త ఐఏఎస్ ఆఫీసరు గతంలో కూడా మనకి దీని మీద వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుచుకుందో ఇంకా అప్పటికి ఈయన డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు, లేదంటే హోమ్ ఇస్తారా అనుకున్న నేపథ్యంలోనే అప్పటి నుంచే కసరత్తు స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. అంటే ఎటువంటి అధికారులు ఉండాలి, ఎటువంటి అధికారులు ఉంటే ప్రభుత్వం చక్కగా ఈజీగా సాగిపోతుంది, నెక్స్ట్ అభివృద్ధి బారిన పడుతుంది. ఏదైతే గత 5 ఏళ్లలో ఒక్కసారిగా కుంటుతనం ఏర్పడిందో, లేదంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారో దానిని భర్తీ చేయాలంటే ఎప్పుడైనా సరే సివిల్ సర్వెంట్స్దే ఎక్కువ భాగం సక్సెస్లో, అభివృద్ధిలో ఎక్కువ భాగం ఒకటి నాయకుడిది అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాయకుడిది అయితే, రెండోది మిగతా సగం భాగం మెయిన్ సివిల్ సర్వెంట్స్ ఉంటుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు సరిగ్గా వాళ్ళు చాకచక్యంగా చాలా ఉత్సాహంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే కనుక, వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. దానికి మన గత ప్రభుత్వాలు కూడా చాలా మంచి మంచి పవర్ఫుల్ లీడర్స్ లాంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవంతో రకరకాల శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తారు. కాబట్టి ఏ శాఖలో ఏ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన హడ్డిల్స్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి, ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొంటే ఇది వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. సో అటువంటి అవగాహన ఉన్న వాళ్ళు, అది సీనియారిటీ బట్టి కూడా చెప్పలేం. ఇప్పుడు ఒక్కొక్కసారి కొత్తగా డిప్యుటేషన్ మీదో లేదా కొత్తగా ఛార్జ్ తీసుకొని వస్తారు వాళ్ళు, అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ గాను దేనికో వచ్చేటప్పుడు ఒక్కసారిగా అక్కడ లేనిపోని విపత్తులు, రాజకీయ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ విపత్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి 2 ఏళ్ళలోనే అవన్నీ చూసేసాడు అనుకోండి ఆయన, ఆ సివిల్ సర్వెంట్, ఆ కలెక్టరు లేదంటే ఎస్పీ ఆడికి ఒక్కసారిగా 10 ఏళ్ళకి రావాల్సిన ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ళలోనే వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమంది 10 ఏళ్ళు చేసినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సాఫీగా సాగిపోతుంది అనుకోండి. ఎటువంటి టఫ్ టైంలో ఎలా పనిచేయాలనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే అందరి మీద ఆ అజమాయిషి, ఆ కమాండింగ్ ఉన్నప్పుడు హ్యాండిల్ చేసేయగలుగుతారు. బట్ ఓన్గా అనుభవించి దానికి ఒక ప్రాబ్లంని అనుభవించి దానికి షార్ట్అవుట్ చేసి అధిగమించడం అనేది గొప్ప విషయం కదా. అరే నేను అవి ఆల్రెడీ నేను చూశాను, అప్పుడు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అంటే ఆ అనుభవం వేరు ఉంటుంది కదా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెల రోజులు అయిన సందర్భంగా విఆర్ కృష్ణతేజ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా తనే రావాలి డిప్యుటేషన్ పైన. ఈయన కేరళలో ఉండే తెలుగువాడైనా మన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. సో చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ లీడర్ అంటే కేరళలో ఉండే ఏవైతే వరదలు వచ్చాయో, వరదలు వచ్చినప్పుడు ఎలాగ దాన్ని మొబిలైజ్ చేయడం వల్ల, ఫండ్స్ మొబిలైజ్ చేయడం వల్ల, వాళ్ళని వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ సాయపడడం ఎలాగా, వాళ్ళకి పునరావాస కేంద్రంగా ఇల్లు కట్టించడం ఎలాగా, లేదంటే ఇంక కొన్ని రకాల గవర్నమెంట్ సంబంధించిన కూడా చాలా విపత్తులు జరిగాయి. అంటే బిహైండ్ ది స్క్రీన్ ఆయన్ని చంపేస్తాము ఇలాంటి వార్నింగ్లు కూడా వెళ్ళాయంటే ఎట్లా కొన్నిసార్లు నదుల మధ్యలో కూడా చిన్న చిన్న దీవుల్లాగా ఉంటాయి. అట్లాంటి దీవులు అనేది ఒకటి ఎక్కడో కొచ్చి దగ్గర ఎక్కడో ఒకటి ఉందంట. సో అది మేబీ చెరువు మధ్యలో ఉందో తెలియదు. అక్కడ చాలా పెద్ద ప్లేస్, అది మంచి ఒక 4-5 ఎకరాల ప్లేసు. సో దాన్ని పర్యాటక ప్రాంతంగా చాలామంది పడవలతో వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి రావడం చేస్తుంటారు. ఒక బడా నేత, రాజకీయ నేత ఎవరో కన్నుపడి ఇదేదో బాగుందని చెప్పి దాన్ని మెల్లగా గవర్నమెంట్ నుంచి లీజు తీసుకుంటాం అని చెప్పి తర్వాత వాళ్ళు సొంతం చేసుకొని విల్లాల కింద వేసేసి అమ్మేద్దామని ప్లాన్ చేశారు. ఒక్కొక్కటి 10 కోట్లు 20 కోట్లు అలాగే. సో అప్పుడు వీళ్ళు అక్కడ స్థానికులు ఎవరెవరైతే పర్యాటక సంబంధించి ఆధారపడి వాళ్ళందరూ ఈ కృష్ణతేజ్ గారికి కంప్లైంట్ చేశారట. చేస్తే ఇంక ఈయన దాన్ని పట్టుకొని మొత్తానికి చాలా ఎన్ని బెదిరింపు కాల్స్ ఏమొచ్చినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేశారట. అంటే ఎక్కడో చదివాను, ఇది ఎంతవరకు వాస్తవం కూడా నాకు తెలియదు. మేబీ ఎట్లాంటి ఊరికే రావు కదా. సో అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ్ అనే వ్యక్తిని మాకు ఆంధ్రప్రదేశ్కి పంపించండి అని కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకోక ముందు వచ్చిన స్టోరీలు ఇవన్నీ కూడా. ఒక తెలుగువాడు ఇక్కడ కేరళలో ఒక్కొక్కరికి పరుగులు పెట్టిస్తున్నాడు, చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నట్టుగా ఎక్కడో చదివాను. సో అటువంటి వ్యక్తి మరి ఈరోజు నాకు అలా తెలిసిందేనంటే ఆయన గొప్ప మంచి ఎప్పుడూ దాగదు కదమ్మా.
మొత్తానికి స్ప్రెడ్ అయింది. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఎప్పటి నుంచి ఆయన చదువు గురించి విన్నాడో, చదివాడో, ఎక్కడ ఎంక్వైరీ చేస్తాడో, ఈయన కూడా కేంద్రానికి లేఖ రాసి పలానా, పైగా తెలుగువాడు కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్కి ఇప్పించండి, ఎస్పెషల్లీ ఈ శాఖలకు సంబంధించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శాఖలు ఏంటి? అటవీ శాఖ ఒకటి ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల ఒకటి ఇచ్చారు. ఇలాగేవో 5 శాఖలు ఇచ్చినట్టున్నారు కదా. సో 5 శాఖలకు సంబంధించి ఆయన రూరల్ ఏరియాస్లో కానీ, లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు బిహేవ్ చేసే విధానం కానీ, లేదంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, లేదా ఫండ్స్ మొబిలైజ్ చేయడంలో కానీ, అన్ని రకాలుగా ఆయనకి ఒక అవగాహన ఉంది కాబట్టి, పైగా మన తెలుగువాడు. ఇప్పుడు వేరే రాష్ట్రం వాడు వచ్చారనుకోండి, వాడికి కాన్వర్జేషన్లో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో చెప్పాలి. మరి మన తెలుగువాడు అనుకోండి, మన తెలుగు వాళ్ళ నాడి ఎలా ఉంటుంది, తెలుగు వాళ్ళ అవసరాలు వాళ్ళు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మరికొద్ది పవన్ కళ్యాణ్ చిన్న హింట్ ఇస్తే చాలు కదా, ఆయన చెలరైపోతాడు. ఇక్కడ పుట్టిన నేపథ్యం ఉంది కాబట్టి, ఇక్కడ పుట్టిన వాతావరణం తెలుసు కాబట్టి, ఇక్కడ మన పరిసరాలు బట్టి, లేదా మన వాతావరణం బట్టి, లేదా మన మనుషుల హ్యుమానిటీ లెవెల్స్ బట్టి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అని అంటారు. ఎప్పుడైనా సరే సరైన అడ్మినిస్ట్రేటివ్, సరైన సివిల్ సర్వెంట్ కానీ, ఒక నాయకుడి పక్కన కానీ, లేదా ఒక మంత్రి పక్కన కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి అంటే, సార్ మీరు చెప్పింది ప్రపోజల్ బాగుంది, అలాగే చేద్దాం సార్, మీరు నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అంటాడు. లేదనుకోండి, సార్ మేము లాస్ట్ టైం కూడా ఒక పలానా కేరళ స్టేట్లో ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, అది కొద్దిగా ఫ్లాప్ అయింది సార్, అది కొద్దిగా కొన్ని వర్గాల వారికి అది మంచిది కాదు, కొన్ని వర్గాల వరకు మంచిది, అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నామంటే, అవునా సరే ఇది మరొకసారి డిస్కస్ చేద్దామండి అంటే కదా, మంచి చెడు అక్కడే తెలిసిపోతుంది డెసిషన్ తీసుకోవడానికి. లేదు సార్ ఇది మేము అప్పుడు ట్రై చేసాము, అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు, కానీ మీరు చేస్తారని చెప్పండి, నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది సార్, సామాన్య ప్రజలు, కామన్ మ్యాన్ దీని మీద చాలా బెనిఫిట్ అవుతాడు సార్ అని చెప్పాడు అనుకో, అచ్చా అట్లా అంటారా, సరే క్యారియన్ దూకేయండి. అంటే సరైన నాయకుడు దొరికినప్పుడు, సరైన సివిల్ సర్వెంట్ దొరికినప్పుడు ఒకరికొకరు వారి యొక్క అభిప్రాయాలని ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, ఒక మంచి పరిపాలన అనేది ప్రజలకు అందించబడుతుంది. అది సంక్షేమ పథకాలైనా అవ్వచ్చు, లేదా రాబోయే రోజుల్లో దానికి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో సివిల్ సర్వెంటు ఎంత పవర్ఫుల్లో, ప్రజాదరణ పొందిన నాయకుడు కూడా అంతే పవర్ఫుల్. ప్రజాదరణ నాయకుడు అంటే ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండేవాడు, నేను చెప్పేది. సో పవన్ కళ్యాణ్ డే 1 నుంచి కూడా అదే తపనలో ఉన్నాడు కాబట్టి, అంటే అంత స్టార్డమ్ ఉండి అన్ని వేల కోట్లు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చి ఇన్ని మాటలు పడతాడు? పర్సనల్ లైఫ్ని అన్నీ వదులుకొని ఆ క్యారవాన్లు, ఏసీలు, మేకప్లు, స్టైళ్ళు, ఫారెన్ కంట్రీస్లో సాంగ్స్ చేసుకోకుండా ఇక్కడ ఎందుకు నడి రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవన్నీ చేస్తాడు? ఎంతో కొంత చేయాలని లేకపోతే రాడు కదమ్మా. సో అట్లా వచ్చి చేశాడంటే అలాంటి వాళ్ళకి ఇటువంటి కృష్ణతేజ లాంటి ఆఫీసర్ కానీ సింక్ అయ్యారా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయన గురించి విన్నాడు కాబట్టి, ఎంక్వైరీ చేసుకున్నారు కాబట్టి కేంద్రానికి లేఖ రాశారు, కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసింది. మరోవైపు కేరళ కూడా NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిందంట. సో నెక్స్ట్ వీక్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించడానికి జాయిన్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం మరి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని అందరూ నాలాంటి వ్యక్తులు చాలామంది అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ సో మచ్.